నమస్తే అన్న, మీ పేరు? నా పేరు కాకి ప్రసాద్, నెల్లూరు పార్లమెంటు ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు. ఏంటన్నా మరి హోమ్ మినిస్టర్ గారిని కలిశారు ఈరోజు. అసలు ఆవిడ స్పందన ఏ విధంగా ఉంది? అసలు ఏ సమస్య మీద రావని కలిశారు మీరు? హోమ్ మినిస్టర్ గారి స్పందన చాలా బాగుంది. మేము ఈరోజు ఉదయగిరి నియోజకవర్గంలో అనేక ఎకరాల వేల ఎకరాల భూమి వైసీపీ నాయకులు అన్యాక్రాంతం చేసుకుని వాళ్ళ హస్తగతం చేసుకున్నటువంటి విషయాల గురించి హోమ్ మినిస్టర్ గారిని కలిసి, ఈరోజు గ్రీవెన్స్ డే కాబట్టి ఈరోజు ఆమె గ్రీవెన్స్ డేలో ఉన్నింది. మాకు సంబంధించినటువంటి ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి భూములకు సంబంధించిన అయితేనేమి, ఇతర దళితులకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద అయితేనేమి, వీటన్నిటి మీద గురించి ఆమెకి వివరించడం జరిగింది. ఆమె చాలా ఓపికగా విన్నారు. సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా మేము ఉదయగిరి నియోజకవర్గం దుత్తలూరు మండలంలో దాదాపు 1000 ఎకరాల భూమిని 2019 నుంచి 2024 దాకా కొంతమంది వైసీపీ భూస్వాములు ఆక్రమించుకొని దాన్ని సాగు చేసుకొని, మరి దాన్ని 2019 నుంచి 24 మధ్యలో వాళ్ళే దాన్ని అనుభవించడం జరిగింది. తర్వాత దాని గురించి ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఇలాంటి సంఘటనలు అక్కడ జరిగినాయి. ఇంకొక విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఈ అసైన్మెంట్ భూముల్ని సెటిల్మెంట్ భూమి అనే ఒక జియో పాస్ చేశారు. ఈ జియోని అడ్డు పెట్టుకున్న వాళ్ళు ఈ 1000 ఎకరాలు అసైన్మెంట్ భూమిని వాళ్ళు మొత్తం హస్తగతం చేసుకొని దాన్ని సెటిల్మెంట్ చేసుకోవాలని అంటే పరిస్థితిలో వాళ్ళందరూ కూడా దీన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి వాటి మీద ముటేషన్ చేయించుకొని పట్టాదారు పాస్ పుస్తకాలు సృష్టించుకున్నారు, అడంగులు 10-1 సృష్టించుకున్నారు. దాన్ని మేము ఒకటే ఆమెని కోరాము, అమ్మ ఈ 1000 ఎకరాల భూమిని వాళ్ళ హస్తగతం కాకుండా ఏదైతే వాళ్ళు ఆక్రమించుకున్నారో ఆ పట్టాలన్నీ క్యాన్సిల్ చేసి, ఏదైతే ముటేషన్ చేయించుకున్నారో 10-1 అడంగులు తొలగించి పాస్బుక్లు కూడా క్యాన్సిల్ చేసి ఆ 1000 ఎకరాల భూమిని పేదలు అనేక మంది వేలాది మంది పేదలు ఉన్నారు వాళ్ళందరికీ పంచిపెట్టాలని కలెక్టర్ గారికి మీరు సిఫారసు చేయాలని, ఏదైతే ఈ ఇల్లు ఆక్రమించుకొని వాళ్ళు సెటిల్మెంట్ చేయించుకోనంటే కలెక్టర్ దగ్గరికి ఫైల్ పోయిందో ఆ ఫైల్ని వెంటనే ఆపి అక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకి అయితేనేమి భూమి లేని నిరుపేదలకి న్యాయం చేయాలని కోరాం. అలాగనే కొంతమంది ఎస్ఎల్ మీద అక్రమంగా పెట్టిన కేసులు అయితేనేమి, మరి వాటన్నిటి గురించి కూడా ఆమెతో మేము చర్చించడం జరిగింది. ఆమె చాలా సానుకూలంగా స్పందించారు. తప్పకుండా ఏమైతే అన్యాయం జరిగిందో వాటన్నిటి మీద యాక్షన్ తీసుకుంటామని ఆమె చాలా చక్కగా చెప్పారు మాకు. సార్, గతంలో ఎప్పుడన్నా ఇలాంటి పరిస్థితి మీకు కనిపించిందా? అంటే ఒక సీఎం స్థాయి కానీ, ఒక మినిస్టర్ స్థాయిలో వ్యక్తులు కానీ నేరుగా ప్రజల దగ్గర నుంచి కానీ, కార్యకర్తల దగ్గర నుంచి కానీ సమస్యలు అడిగి తెలుసుకునే ప్రయత్నం గతంలో ఎప్పుడైనా జరిగిందా? వీళ్ళు చేస్తా ఉన్నారు కదా, ఏంటి అసలు? గతంలో అంటే 2019కి ముందు తెలుగుదేశం హయాంలో ఈ అర్జీలు తీసుకోవడం కానీ, గ్రీవెన్స్ కానీ ఇవన్నీ అప్పుడు జరుగుతూ ఉన్నాయి. ఈ 19-24 మధ్యలో మాత్రం కనీసం ఎమ్మెల్యేలను కూడా కలిసే పరిస్థితి లేని పరిస్థితి 5 సంవత్సరాలు. ఈరోజు హోమ్ మినిస్టర్ గారిని సాక్షాత్ ఎంతో ప్రొటెక్షన్ ఉండేవారు, మరి వారిని అంత దగ్గరగా పోయి ప్రతి ఒక్కరిని దగ్గరికి పిలుచుకొని అన్ని విషయాలు కూలంకషంగా విని అప్పటికప్పుడే స్పందించి ఎస్పీకి చేయాలంటే ఎస్పీకి కానీ, అది కలెక్టర్కి చేయాలంటే కలెక్టర్ కానీ ఫోన్ చేసి వెంటనే సమస్యలు పరిష్కరిస్తున్నారు. ఇది చాలా ఉపయోగకరం ఉంది ప్రజలందరికీ కూడా. అందుకే ఈరోజు మీరు చూశారు, తండోపతండాలుగా జనాలు వస్తున్నారు. సమస్యలు ఒక అప్పటికప్పుడే పరిష్కరించగలిగిన ఆన్ ది స్పాట్ పరిష్కరించడం జరుగుతూ ఉంది. కొద్ది రోజులలో పరిష్కారం అయ్యే విధంగా కూడా వెంటనే యాక్షన్ తీసుకొని, మరి ఎవరైతే అధికారులు సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సమస్యను పరిష్కరించాలని వాళ్ళకి సిఫారసు చేస్తున్నారు. చాలా ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నారు. నమస్తే అండి, మీ పేరు? నా పేరు సాయాది నారాయణ. ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను పీఠాధిపతిని, ఫస్ట్ చైర్మన్ని. అంటే దేనికి సంబంధించి? యోగ పీఠాలకు సంబంధించి. సరే, ఏంటి మరి ఈరోజు హోమ్ మినిస్టర్ని కానీ కలవడానికి వచ్చారు. అసలు ఏ సమస్య మీద మీరు వచ్చారు? ఆవిడ రియాక్షన్ ఎలా ఉంది? అసలు ఏంటి పరిస్థితి? ఆవిడ రియాక్షన్ మాత్రం చాలా బాగుంది. ట్రస్ట్ భూముల్ని, ఆలయ భూముల్ని, పేద ప్రజా భూముల్ని, ఆ కబ్జాలో ఉన్న వాటిని రక్షించాలని కోరుతున్నాను. అంటే దేనికి సంబంధించిన భూములు ఇవి? ఎవరు వీటిని కబ్జా చేస్తూ ఉన్నారు? అసలు ఏం చెప్పారు అనిత గారితో మీరు? ఈ కొన్ని అరాచక శక్తులు వీటిని కబ్జా చేయడం జరిగింది. వాటి బారిన గత ప్రభుత్వంలో కొన్ని అరాచక శక్తులు ఈ భూమిని కబ్జా చేయడం జరిగింది. వారి నుండి
రక్షించవలసిందిగా కోరుచున్నాను. అంటే వైసీపీకి సంబంధించిన కొంతమంది నాయకులు వీటిని కబ్జా చేశారంటారా? అవును, కొంతమంది కబ్జా చేశారు వైసీపీకి సంబంధించిన నాయకులు. మరి ఏంటి ఏం చెప్పారు ఈవిడి హోమ్ మినిస్టర్ గారు ఏ విధంగా రియాక్ట్ అయ్యారు మీ సమస్య మీద? ఈ భూముల్ని పరిరక్షించి స్త్రీలకు కూడా రక్షణ కల్పించాలని వారికి తెలియజేయడం జరిగింది. అంటే ఇప్పుడు మీరు కబ్జా చేశారన్న భూములన్నీ కూడా ప్రభుత్వానికి సంబంధించిన భూములా, అంటే దేవస్థానం ట్రస్ట్కి సంబంధించిన భూములా? దేవస్థానం ట్రస్ట్కి సంబంధించిన భూములు. దాదాపు ఎన్ని ఎకరాలు ఉంటుంది అన్నది? 10 ఎకరాల 70 సెంట్లు. వీటన్నింటిని కూడా కబ్జా చేస్తారా? కబ్జా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఏమన్నారు అసలు హోమ్ మినిస్టర్ గారు రియాక్షన్ ఎలా ఉంది మీ స్పందన? దాని మీద యాక్షన్ తీసుకుంటా అన్నారు. అనంతపురం ఎస్పీ గారు ఫోన్ చేస్తారు.